నుమాన్ గారితో మాట్లాడదాం. నుమాన్ గారు, దేశం అంతా అంతర్జాతీయ సంక్షోభంలో ఉంది. ఆ మాటకొస్తే ప్రపంచమే ఒక పెద్ద సంక్షోభంలో ఉంది. ఇలాంటి టైంలో ప్రధానిని ట్రంప్ చేతిలో కీలుబొమ్మ, లేకపోతే దేశ సార్వభౌమత్వాన్ని తీసుకెళ్లి ట్రంప్ కాళ్ళ దగ్గర పెట్టాడు, అమెరికాకు మోకరిల్లాడు, తర్వాత యుద్ధం జరుగుతుందని తెలిసే ప్రధాని ఇజ్రాయెల్ వెళ్ళాడు. ఇవన్నీ ఈ రకంగా ఆరోపించడం, ఇది రాజకీయంగా స్ట్రాటజీనా, లేకపోతే ఈ టైంలో మీరు అంటే కేంద్ర ప్రభుత్వానికి బాసటగా ఉండి కేంద్రం పక్కన నిలబడి ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించాల్సింది పోయి ఈ రకమైనటువంటి కామెంట్స్ చేయడము ఎంతవరకు సబబు? వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ మేడం, యాజ్ వెల్ యాజ్ ఫెలో ప్యానెల్ మెంబర్స్ అండ్ ఆల్ ద వ్యూయర్స్. మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఇది ఒక వార్ ఏదైతే నడుస్తుందో, ఇజ్రాయెల్ అమెరికా ఇద్దరు కలిసి దాడి చేసి ఇరాన్లో వారి యొక్క సుప్రీం లీడర్గా ఉన్నటువంటి ఆయతుల్లా ఖమేనీని చంపి అక్కడి నుంచి వాళ్ళు టెన్షన్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. అంతకంటే ముందు మనం ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ భారతీయులుగా మనం ఉంటూ భారతదేశానికి సపోర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది, కర్తవ్యం ఉంది. ప్యాట్రియాటిక్ ఇండియన్గా ఉంటూ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు బీ విత్ ఇండియా. కానీ ద వే దట్ యూ హ్యావ్ క్వశ్చన్డ్, ఏదైతే మీరు మాట్లాడారో ఎందుకు ఈ రకంగా ఆరోపిస్తున్నారు అని చెప్పేసి ఆరోపించే అవకాశం ఇచ్చారు కాబట్టి ఆరోపించాల్సిన అవసరం వస్తుంది. నేనేం చెప్పదలుచుకుంటున్నాను అని అంటే, ఎప్పుడైతే జనవరిలో 2026లో ఒక అడ్వైజరీ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఇరాన్లో ఉన్నటువంటి భారతీయులందరినీ రిటర్న్ ఇండియాకి వచ్చేయండి అని చెప్పేసి ఒక అడ్వైజరీ ఇవ్వడం జరిగింది జనవరిలో. టెన్షన్స్ స్టార్ట్ అయ్యాయి ఫిబ్రవరి 28న. అంటే భారతదేశానికి ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ సంస్థలు ఏదైతే రా ఉందో, ఇక్కడ వీ హ్యావ్ ఆల్ ద ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ విత్ ఇన్ ఇండియా. వారు ఏం చేస్తూ ఉంటారు అని అంటే, ఎక్కడున్న గ్లోబల్లీ మనకి ఏదైతే టెన్షన్స్ ఉన్నాయో, ఎక్కడైతే మన భారతీయులు ఎన్ఆర్ఐస్ ఉంటున్నారో వారికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే, దెర్ ఆర్ ఎంబసీస్, దెర్ ఆర్ అంబాసిడర్స్. వారు అక్కడికి వెళ్ళి వారు సమాచారం ఇస్తున్న కొద్దీ దానిని బేరీజు వేసుకొని ఇండియన్స్ యొక్క సేఫ్టీ సెక్యూరిటీ గురించి ఆలోచన చేస్తూ వారు ఒక అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. అడ్వైజరీ ఇచ్చిన తర్వాత దాదాపు 2 నెలల తర్వాత జరిగినటువంటి ఈ దాడి, దాంట్లో 3 రోజుల క్రితమే, దాడి జరుగుతున్నటువంటి 3 రోజుల క్రితమే ప్రధానమంత్రి మోదీ గారు ఇజ్రాయెల్కి వెళ్ళి నెతన్యాహుని అక్కడ కలవడం, వారు వచ్చిన తర్వాత మరుసటి రోజు దాడులు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్, ఒక రెస్పాన్సిబుల్ ప్రైమ్ మినిస్టర్గా ఉంటూ, అంత పెద్ద పొజిషన్లో ఉంటూ, వారి మీద 140 కోట్ల ప్రజల యొక్క విశ్వాసం వారికి ఉండాల్సింది పోయి, వారు ఆ టైంలో వెళ్ళకూడదని చెప్పేసి వారికి ఆ మాత్రం సమాచారం ఉంటుంది, 100% వారికి తెలిసి కూడా వారు వెళ్ళడం ఇది తప్పిదం. దాని గురించి ఆ టైంలో వెళ్ళకూడదని చెప్పేసి వారు ఏదైతే ఇందాక మాట్లాడారు బీజేపీ వక్త, ఏమని చెప్పేసి మేము 3 చోట్ల కూడా దూరంగా ఉంటున్నాము అని చెప్పేసి, ఒక చోట స్కూల్ పిల్లలు చనిపోతున్నప్పుడు, స్కూల్ పిల్లలు దాడిలో చనిపోయినప్పుడు అమ్మాయిలు, వారి మీద ఒక కండోలెన్సెస్ లేదు. సుప్రీం లీడర్గా ఉన్నటువంటి ఇరాన్, ఇట్స్ ఎ ఫ్రెండ్లీ కంట్రీ. ఇప్పుడు నిన్న మొన్న వచ్చింది కాదండి, కొన్ని దశాబ్దాలుగా మనకు ఫ్రెండ్లీ రిలేషన్స్ వాళ్ళతో ఉన్నాయి. చాబహార్ పోర్ట్, మనం స్ట్రాటజిక్ పోర్ట్ అక్కడ కట్టుకున్నాము. ఆ చాబహార్ పోర్ట్ని అక్కడి నుంచి తీసేయమని చెప్పేసి వారు ఎక్కడైతే మనకు చెప్తారో వీళ్ళు తీసేయడం జరుగుతుంది. 2500 కోట్లు పెట్టి చాబహార్ పోర్ట్ కట్టడం జరిగింది. మరి ఎవరికి చెప్తే ఆయన ఆ పోర్ట్ని అక్కడి నుంచి విరమించుకున్నారు? ఎవరి డబ్బు వేస్ట్ అయింది ఇది? అంటే మనకి ఇరాన్తో వారు ఎప్పుడైతే వారు కండెమ్ చేయలేదు, 5 రోజుల తర్వాత బయటకు వచ్చి మాట్లాడతారు వీఆర్ కండెమ్నింగ్ దిస్ అని. ఒక గ్లోబల్ సుప్రీం లీడర్, ఒక కంట్రీ యొక్క సుప్రీం లీడర్ చనిపోయినప్పుడు అట్లీస్ట్ కండోలెన్స్ మెసేజ్ కాదు కదా, కండమ్నేషన్ కూడా లేదు. అంటే హ్యుమానిటేరియన్ క్రైసిస్ జరుగుతున్నప్పుడు ఇట్స్ జెనోసైడ్. ఒక కంట్రీ వారి యొక్క ఫంక్షనింగ్ చేస్తున్నప్పుడు మరో కంట్రీ పోయి వారి మీద దాడి చేసి సివిలియన్స్ని చంపడము, ఏమని చెప్తున్నారండి? రిజీమ్ చేంజ్. అంటే వారి యొక్క మిలిటరీ కానివ్వండి, వారి యొక్క ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, వారి యొక్క ప్రెసిడెంట్ కానివ్వండి, వాళ్ళందరినీ మార్చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి విమెన్కి సేఫ్టీ సెక్యూరిటీ లేదు, అందుకని చెప్పేసి మేము మారుస్తామని చెప్పేసి. ఇట్స్ ఎ సావరెన్ కంట్రీ. వారు ఏం చేయాలో చేయకూడదు, ఇట్ డిపెండ్స్ ఆన్ దెమ్. వారి యొక్క సివిలియన్స్ని చంపే హక్కు ఎవరికి లేదండి. వారు చంపినప్పుడు యాజ్ అన్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, మనకి డిప్లొమాటిక్ టైస్ ఉన్నాయి కాబట్టి, మన దగ్గర ఫారిన్ పాలసీ ఉంది కాబట్టి వారు కండెమ్ చేయాలి, చేయలేదు. నెంబర్ 1, ఏదైతే వారు ఇందాక మాట్లాడారో మేము డిస్టెన్స్ పాటిస్తున్నాం 3 దేశాలకు అని చెప్పేసి, డిస్టెన్స్ కాదు కదా సుమా, ఇజ్రాయెల్ చేతిలో పోయి ఆయన కూర్చున్నారని చెప్పేసి మనకు అర్థమవుతుంది ఇక్కడ. అందుకని చెప్పేసి ఆరోపణలు
చేస్తున్నారు విపక్షాలు. అందుకని లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈ ఫారెన్ పాలసీ, ఫెయిల్డ్ పాలసీ గురించి, డిప్లొమాటిక్ టైస్ గురించి సరిగ్గా మెయింటైన్ చేయట్లేదని చెప్పేసి, వారు ఏదైతే స్ట్రాటజిక్ మూవ్స్ చేయాలో అది చేయట్లేదని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేసుకుంటాను. వారు ఇంకో మాట అన్నారు, ఏమని చెప్పేసి, ఇండియాకి ఏం సంబంధం అని చెప్పేసి. ఇండియాకి ఎవరితో సంబంధం లేకపోయినా సరే ఇట్ ఈస్ గ్లోబల్లీ రిలేటెడ్ ఇష్యూ. అంటే మనకు కావాల్సినటువంటి 65% ఆఫ్ ఆయిల్ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఆన్ డే వన్ ఐ హావ్ సెడ్ దిస్. చాలా మంది సంతోషపడ్డారు, ఇలా ఇరాన్ మీద దాడి చేస్తున్నారు, అమెరికా ఇప్పుడు ప్రతాపం చూపించబోతుందని చెప్పేసి. వాట్ హాస్ హ్యాపెన్ టు అమెరికా? తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి కూడా అర్థం కావట్లేదు వారికి. పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టుగా ఉంది ట్రంప్ పరిస్థితి. అక్కడ బిక్కుమంటున్నారండి భారతీయులు. ఐ మీన్ అమెరికన్, ఐ హ్యావ్ ఎన్ అమెరికన్ రెసిడెన్సీ, నాకు గ్రీన్ కార్డ్ ఉంది, ఐ హ్యావ్ క్లోజ్ టైస్ విత్ అమెరికా. నేను వెళ్తూ ఉంటాను, వస్తూ ఉంటాను, నాకు అక్కడ సన్నిహితులు ఉన్నారు. అరే ఎంత ఇబ్బందుల్లో ఉన్నారు మీకు అసలు ఐడియా ఉందా? మీకు 1 కోటి మంది భారతీయులు గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారండి. వారి యొక్క సేఫ్టీ గురించి ఒక్కసారి ఆలోచన చేశారా? ఒక్కసారి ఎప్పుడైనా పిలిచారా? ఈ రోజు ఆల్ పార్టీ మీట్ 1 మంత్ అవుతున్న తర్వాత ఆల్ పార్టీ మీట్ అని చెప్పేసి 2 రోజుల క్రితం, ఈ రోజు ఆల్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్ ని ఈ రోజు పిలవడము, ఇంత టెన్షన్స్ కి గురవుతుందండి. వారు ఒకటే వర్డ్ 10 సార్లు వాడారండి బీజేపీ వక్త, పానిక్ 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 అని. పానిక్ ఎప్పుడు వస్తున్నారండి? ప్రిపేర్డ్నెస్ లేకపోవడం వల్ల, ప్రోయాక్టివ్ మెజర్స్ తీసుకోకపోవడం వల్ల వస్తుందని చెప్పేసి తెలిసి కూడా ఏం చేతగానితనం ఉండడం వల్ల ఆ పానిక్ సిచ్యువేషన్ ప్రజల్లోకి వచ్చింది. ఎప్పుడైతే ప్రధానమంత్రి గారు ఫ్లోర్ ఆఫ్ పార్లమెంట్లో మాట్లాడుతూ కోవిడ్ సిచ్యువేషన్ లాగా ఏదైతే మనం లాక్డౌన్ సిచ్యువేషన్ని మరొక్కసారి వారు గుర్తు చేశారో, అంటే వారిలోనే కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి ఇక్కడ ఏదో జరగబోతుందని చెప్పేసి మరుసటి రోజుల నుంచి పెట్రోల్ బంక్ దగ్గర జనాలు గుమిగూడుతున్నారు. సరే, దానికి ఇంకొక రీజన్, పెట్రోల్ బంక్ దగ్గర జనాలు గుమికూడమే కాదు, సోషల్ మీడియాలో లాక్ డౌన్ గురించి కూడా చాలా జోరుగా చర్చ సాగుతోంది. ఈవెన్ టుడే మేడం, ఈవెన్ టుడే ఆల్ పార్టీ మీట్ని పిలిచి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో, అంటే దీనిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎవరిది మేడం? 140 crores ఇండియన్స్ ఆర్ దేర్. ప్లీజ్ అండర్స్టాండ్, గ్లోబల్లీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఎన్ఆర్ఐ ఉన్నాడు. తెలుగు ప్రజలలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ఎన్ఆర్ఐ ఉంటాడు 100%. వారి వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, వారి యొక్క సిబ్లింగ్స్ కానివ్వండి, ఎన్ని టెన్షన్లో ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి. డాలర్ రేట్ 95 మీద పరిగెత్తుతుంది. ఈయన అంటున్నారు డిమోనిటైజేషన్ టైంలో లైన్లో నిలబెట్టారు, ఏం కాదు అయినా సరే ఓటేశారని చెప్పేసి. ఓట్ చోరీ ఏ రకంగా చేసో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ రకంగా మేనేజ్ చేసి ఓట్లు వేసి మీరు 30% మంది 30% మంది మాత్రమే మీకు ఓటేశారండి. మీరు ప్రైమ్ మినిస్టర్ గా ఉండడానికి కేవలం 30% మంది మాత్రమే మీకు మద్దతు తెలిపారు. మీరు ఈ రకంగా చేస్తూ ఇక్కడ ప్రసాద్ గారు ఒక్క నిమిషం, ప్రసాద్ గారు ప్లీజ్ దయచేసి ఒక్క నిమిషం. నో దట్ ఈస్ నాట్ ద వే. ఒక్క నిమిషం అండి, డోంట్ బి హార్ష్ అండి. నుమాన్ గారు ప్లీజ్ డోంట్ బి యాంగ్రీ, డోంట్ బి హార్ష్. ఐఎమ్ సారీ ప్రసాద్ గారు ప్లీజ్ ముందు ఓట్చోరీ అనేటువంటి అంశాన్ని వెనక్కి తీసుకో. నువ్వు మాట్లాడే సబ్జెక్ట్ ఏంది? నువ్వే మాట్లాడుతున్నావా? నీకేం సబ్జెక్ట్ ఉంది? ఒక్క నిమిషం అండి ప్రసాద్ గారు దయచేసి ఒక్క నిమిషం అండి. మీరు ఓట్చోరీ గురించి మాట్లాడే హక్కు లేదు మీకు. మీరు మాట్లాడకూడదు. యుద్ధం గురించి మాట్లాడలేకుంటే యుద్ధం గురించి రైట్, ప్లీజ్ కన్ఫైన్ టు ద సబ్జెక్ట్. ఒక్క నిమిషం ప్రసాద్ గారు దేశ ప్రజలు తల్లి కొడితే 4 సీట్లు బీహార్ లో ఇస్తే ప్రసాద్ గారు ఒక్క నిమిషం. కెన్ యు కామ్ హిమ్ ప్లీజ్? నుమాన్ గారు ప్లీజ్ కన్ఫైన్ టు ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ గురించి మాట్లాడండి నుమాన్ గారు ప్లీజ్. ప్రధానమంత్రి ఓకే అండి. మళ్ళీ ఓటేసి గెలిపిస్తున్నారని చెప్తున్నారు. నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అరే ఆగండి మిత్రమా, నేను చెప్తున్నా. నేను ప్రసాద్ గారు సబ్జెక్ట్ మాట్లాడదాం. ఒక్క నిమిషం అండి. ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఆగండి. ప్రసాద్ గారు ప్రజలకు అర్థం చేయలేనటువంటి నాయకుడు ఎందుకు? ఓకే నుమాన్ గారు సబ్జెక్ట్ మాత్రం మాట్లాడండి. మనకి ఇవాళ సబ్జెక్ట్ వారు, దాని వల్ల వచ్చేటువంటి పరిణామాలు ఎలా ఎదుర్కోవాలి. ఎస్
అబ్సల్యూట్లీ నేను అక్కడికి వస్తున్నా మేడం. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ మెజర్స్ లేకపోవడం వల్ల మనకి ఇబ్బందులు అనేవి వచ్చాయి. 140 కోట్ల మంది ప్రజలు ప్రధానమంత్రి వైపు చూస్తున్నప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంది. వారికి ఏదైతే ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయో ని తొలగించాల్సిన అవసరం ఉంది. పానిక్ అని చెప్పడం వల్ల పానిక్ పోదు మేడం. రైట్. ఓకే నుమాన్ గారు, ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ ఉంది. గవర్నమెంట్ ఇక్కడ కాంగ్రెస్ మినిస్టర్స్ కూడా, సివిల్ సప్లైస్ మినిస్టర్ కూడా ఇక్కడ సరిపడా నిల్వలు ఉన్నాయి, చమురు కొరత లేదు అని చెప్తున్నారు కదా. మరి మీరే అంటున్నారు కదా ఇక్కడ కిలోమీటర్ల మేర పెట్రోల్ బంకుల దగ్గర ఉన్నారు అని. మరి ఎందుకు వచ్చింది సిచ్యువేషన్? మీ వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు కేంద్రం ఫెయిల్యూర్ అని చెప్పట్లేదు ఎందుకు? ఐ విల్ ఆన్సర్ దిస్. రూట్ కాజ్ అనేది ఒకటి ఉంటుంది మేడం. మూల కారణం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని అంటే, ఎక్కడైతే ఇక్కడ ఈ డీలర్స్ ఉన్నారో వారు ఎక్కడైతే పెట్రోల్ తీసుకొని వస్తారో, ఏదైతే ఏజెన్సీస్ ఉన్నారో, ఇండియన్ ఆయిల్, ఐఓసి కానివ్వండి, భారత్ కానివ్వండి, హెచ్పి కానివ్వండి, తీసుకొచ్చేటప్పుడు వారికి 1 వీక్ లిమిట్, క్రెడిట్ లిమిట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వారు ఒక 20 లక్షల రూపాయల యొక్క పెట్రోల్ ఒకవేళ తీసుకొని వెళ్తే, గ్యాస్ తీసుకొని వెళ్తే, వారికి 1 వీక్లో మళ్ళీ వాళ్ళు రిటర్న్ పే చేస్తారు, నెక్స్ట్ సెకండ్ ట్రిప్ తెచ్చుకుంటారు. కానీ గత వారం రోజులుగా ఎప్పుడైతే వీరు కోవిడ్ అంశాన్ని తీసుకొచ్చిన తర్వాత మరుసటి రోజు ఈ యొక్క కంపెనీస్ అందరూ కలిపి ఆ క్రెడిట్ లిమిట్, 1 వీక్ క్రెడిట్ లిమిట్ ని తీసేసి ఇమ్మీడియట్ క్యాష్ అండ్ క్యారీ, అంటే మీరు ఏదైతే తీసుకెళ్తున్నారో, ఏదైతే క్వాంటిటీ తీసుకెళ్తున్నారో వాటి యొక్క డబ్బు ఇమీడియట్ గా కట్టాలని చెప్పేసి అది పార్లమెంట్ లో వచ్చిన ఈ ఫైనాన్షియల్ ఎండింగ్ ఇయర్ కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు క్రెడిట్ ఇవ్వట్లేదు తప్ప పార్లమెంట్ లో కరోనా గురించో లాక్డౌన్ గురించో మాట్లాడినందువల్ల కాదు. నుమాన్ గారు, అది వస్తున్నాను. ఇటువంటి సందిగ్ధమైన పరిస్థితులు ఉన్నప్పుడు, అటువంటి ఏజెన్సీస్ తీసుకుంటున్నప్పుడు వీటి యొక్క సబ్జెక్ట్ వచ్చేది కేంద్ర పరిధిలోకి వస్తుంది. ఏ రాష్ట్రానికి ఎంత గ్యాస్ ఇవ్వాలి, ఏ రాష్ట్రానికి ఎంత పెట్రోలియం ఇవ్వాలి అని చెప్పేసి పెట్రోల్ బంక్స్ యొక్క మేనేజ్మెంట్ మొత్తం కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చూస్తుంటుంది. వారు అటువంటి మెజర్స్ తీసుకొచ్చినప్పుడు, ఆల్రెడీ ఇక్కడ ఈ సిచ్యువేషన్ క్రిటికల్ గా ఉన్నప్పుడు అటువంటి మెజర్స్ తీసుకోకూడదని చెప్పేసి కేంద్ర విజిలెన్స్ కానివ్వండి, కేంద్రంలో ఉన్నటువంటి సంస్థలు యాక్ట్ చేసి ఇప్పుడు కాదు మీరు చేయాల్సింది తర్వాత చేయండి అని చెప్పేసి ఒక అడ్వైజరీ ఇచ్చేసేసి ఇమీడియట్ గా బయటికి వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నిల్వలు ఉన్నాయి, ఎస్. పానిక్ ఉందా, ఎస్. పానిక్ ని తీయాల్సిన బాధ్యత కామన్ పీపుల్ కి చాలా మందికి తెలియదు మేడం. వారు ఒకటే మాట అనుకుంటున్నారు, వారు జరుగుతుంది అందుకనే షార్టేజ్ వస్తుంది అని చెప్పేసి. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. 64 డేస్ ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయి. 64 డేస్ అంటే ఈ రోజు ఆగిపోయినా సరే మనకి నెక్స్ట్ 64 డేస్ మనకి వీ కెన్ సర్వైవ్, ఇండియా కెన్ సర్వైవ్. ఆ మెసేజ్ కిందకి తీసుకురాకపోవడం వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి కేంద్రం దీంట్లో చొరవ తీసుకొని ఆ యొక్క ఆయిల్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, ఈ యొక్క ఆయిల్ కంపెనీస్ కి ఇమ్మీడియట్ గా స్మూత్ ప్యాసేజ్ కావడానికి వారు వెసులుబాటు కల్పించాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే ఫారెన్ పాలసీ గురించి నేను మాట్లాడుతున్నానో, డిప్లొమాటిక్ టైస్ గురించి నేను మాట్లాడుతున్నానో, ఆన్ ఏ డైలీ బేసిస్ ఇండియన్ గవర్నమెంట్ దో దే ఆర్ విజిలెంట్, బయటికి వచ్చి వారు ప్రజల్లో విశ్వాసం నిలపాల్సిన అవసరం ఉంది. ఎవరి కోసమో చేయాల్సిన అవసరం లేదు. అమెరికాని కూల్ చేయడమో, రష్యాని కూల్ చేయడమో, ఇజ్రాయెల్ని కూల్ చేయడమో కాదు. భారతీయులకి ఆన్సరబుల్ గా ఉండాలి, భారతీయులుగా అకౌంటబుల్ గా ఉండాలి. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ ఆఫ్ దిస్ ఇండియన్ గవర్నమెంట్. అది చేయడం లేదు. సీఎంలని పిలిచారు, ఎందుకు పిలిచారు ఎక్కడ తెలుస్తుంది మేడం చెప్పండి? నోబడీ నోస్. ఏమనుకుంటున్నారు? ఎవ్రీవేర్ దెర్ ఇస్ ఎ డిస్కషన్, లాక్డౌన్ లాంటి పరిస్థితులు వస్తున్నాయని చెప్పేసి దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? వీళ్ళ మీద లేదా? అందుకనే నేను ఏం చెప్తున్నాను అంటే, ప్లీజ్ బీజేపీ మిత్రులు, నేను ఐ హావ్ యూజ్డ్ సమ్ స్ట్రాంగ్ లాంగ్వేజ్, మై అపాలజీస్, బట్ ప్లీజ్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే. ఇక్కడ మనకి యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్స్, దో వీఆర్ ఇన్ ది పబ్లిక్, ఇట్ ఈస్ అవర్ డ్యూటీ, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు టాక్ ఫ్యాక్ట్స్. మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే ఇబ్బందులు ఉండవండి. ఈ విషయాలు ప్రజలకి తెలియాలని చెప్పేసి నేను మీ ద్వారా కోరుకుంటున్నాను. రైట్. ఓకే, వివి రావు గారితో మాట్లాడదాం. సో